హృదయాల్లో అమ్మ విడిచి వెళ్ళిన బంధువులు కుటుంబస్తుల హృదయాలలో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ఈ చదువుకున్న వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక 3 వాక్యం అంటే చదువుకున్న ఒక వచనంలో 3 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదువు. ఇప్పుడు చనిపోయిన అమ్మను, తల్లిని మనం చూస్తూ ఉన్నప్పుడు అన్నమ్మ గారు ఆమె చాలా కాలము జీవించింది. అంటే దాదాపుగా ఒక 90 సంవత్సరాలు ఆమె ఈ లోకంలో జీవించినట్లు, బ్రతికినట్లు, ఆ జీవించిన కాలములో యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకుని రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నట్లు వారి కుమారుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కానీ ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 90 సంవత్సరాలు బ్రతికిన అమ్మను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు దానికి సగము సంవత్సరాలు మనం వేసుకోవచ్చేమో. 40-45 సంవత్సరాలకి చాలామంది కాలము ముగించి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఈ చదువుకున్న వాక్యము మనకి తెలియజేస్తూ ఉంది. కాలానికి ముందుగా, నీ కాలానికి ముందుగా ఎందుకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం, ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మానవులు అంటే, నీ కాలానికి అంటే దేవుడు కాలాన్ని పెట్టాడు, ఒక సంవత్సరం పెట్టాడు. బైబిల్లో మానవునిక ఆయుష్ ఎంతకాలం అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అమ్మకి ఇంకొక అధిక బలం ఇచ్చి ఒక 89-90 సంవత్సరాలు దేవుడిచ్చాడు. కనుక ఒక 80 సంవత్సరాలు కనీసం మానవుడు బతకాలి. మానవుడు ఆయుష్ కాలము పాత నిబంధనలు చూస్తే మెతుషుల అనే ఆయన చాలా 900 సంవత్సరాల దాకా ఆయన బ్రతికాడు, ఎక్కువ కాలం. అక్కడ నుంచి మానవునికి ఆయుష్ పడిపోతూ వచ్చింది. ఇప్పుడు మన ఈ ట్రెండ్లో, ఈ సీజన్లో, మనం జీవిస్తున్న ఈ కాలంలో చూస్తూ ఉన్నప్పుడు చాలా చిన్న వాళ్ళే చనిపోతూ ఉన్నారు. ఒక 40-45-50 సంవత్సరాల లోపు వాళ్ళే మరి చనిపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను, లేకపోతే భార్యలను, బిడ్డలను, బంధువులను, రక్త సంబంధులను వదిలిపెట్టి అలా కాలాన్ని ముగించేసి ఒక మరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు అలా వెళ్ళిపోతూ ఉన్నారు? అలా వెళ్ళిపోకుండా దేవుడిచ్చిన దీర్ఘాయుష్ను మనము జీవించాలంటే ఏం చేయాలి అని కొన్ని విషయాలు త్వరగానే తెలుసుకుని మనము ఈ భూస్థాపిత కార్యక్రమానికి మనం బయలుదేరతాం. ఒక పాటలో ఒక ఆయన వచనం రాస్తా ఉన్నాడు. ధాన్యపు పన్నలు ఇల్లు చేరునాట్లు, పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. ధాన్యపు పన్నలు ఇల్లు చేరునాట్లు, పూర్ణ వయసుతో నేను నిన్ను చేరేదా. విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు, విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు, ఈ లోకయాత్రలో నే సాగెదా. నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి, నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ధాన్యపు పనులు ఎలా అయితే మన ఇంటికి చేరుతున్నాయో, పూర్ణ వయసుతో మనము దేవుని దగ్గరకు చేరాలని దేవునికి ఇష్టం. ప్రైజ్ ద లార్డ్. అమ్మ పూర్ణ వయసుతో, మన పితరులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏందో తెలుసండి? నిండు వృద్ధాప్యమున, మంచి ముసలితనమున వారు చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడిరి అని ఉంది. నేను కూడా పినమాక ప్రాంతంలో చేస్తున్నప్పుడు, హెల్త్ బాగానప్పుడు, ఒంటిలో ఏదైనా తేడా వస్తే వెంటనే మనకు గుర్తొచ్చేది అంటే డెత్. చచ్చిపోతానేమో, అమ్మ చచ్చిపోతానేమో, ఒంటిలో బాగాలేదు, వేడుగుంది, అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది, ఆ రోగం ఈ రోగం అని రోగము వస్తే మనకు కలిగే భయం ఏంటంటే చచ్చిపోతానేమో అనే ఒకలాంటి భయము, వేదన, దిగులు, చింత మనకు కలిగిద్ది. అలాంటి సమయంలో నేను కూడా దేవుడిని అడిగాను, ప్రభువా, దావీదు అడిగిన ఆయుష్ కాలం ఎంతో నాకు తెలియచేయము, నా దినములు లెక్కించుట నాకు నేర్పుమన్నాడు దావీదు. కనుక అలాగే దేవుని కూడా నేను అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఇది వాగ్దానం ఇచ్చాడు నాకు, నిండు వృద్ధాప్యమున మంచి ముసలితనములో నువ్వు చచ్చిపోతావు మోహన్ అన్నాడు. అబ్బా, ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రభు అప్పుడు దాకా నీ సేవ చేయడానికి నాకు టైం ఇస్తావు, అందుకే కరోనా కూడా దాటేశా. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా కరోనా కూడా దాటడానికి కారణం ఏందో తెలుసా? మరలా టీవీ చూస్తానికి కాదండి, మరలా సీరియల్ చూస్తానికి కాదండి,
మరలా ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, దేవుని చిత్తానుసారముగా మహిమార్థమై ఆయన సాక్షులుగా ఈ లోకములో ఉన్న శాశ్వత జీవితాన్ని బ్రతకటానికి దేవుడు ఆయుష్ను, ఆరోగ్యాన్ని దేవుడు మనకు పొడిగిస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ధాన్యపు పనులు ఇంటికి చేరినట్లు పూర్ణ వయసుతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంట. ఆయన ఇచ్చిన దినాలు సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాతే మనము చనిపోయి మన పితరుల దగ్గరకు చేర్చబడాలి అనేది దేవుని చిత్తం. కానీ మానవుడు ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాడు? సగం వయసులోనే, మధ్య వయసులోనే, సడన్గా, హఠాత్తుగా. చూసారా? ఒక ఆమె, నేను పరిమళ చేప చేస్తూ ఉన్నాను, ఒక ఆమె కొడుకు బండి ఎక్కించుకుని వెళ్తూ ఉన్నాడు. పరిమి నుంచి ఇటు మంచి రోడ్డు వేశారనమాట, అది ఊరు గేటు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ గేటు వేస్తూ ఉన్న రైల్వే గేట్, అక్కడ 2 స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి గేటుకి ముందు అటు ఇటు. ఇతను ఏం చేశాడు, గేట్ వేసి లోపు దాన్ని దాటాలని చెప్పి కొంచెం స్పీడ్గా బండి పోనిచ్చాడు. ఆ స్పీడ్ బ్రేకర్స్ కనిపించాలి ఆయనకి, అంటే దానికి ఏదో రంగు వేస్తే కనిపించింది తెల్లగా, కనుక ఆ గేటు దాటాలన్న స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ ఆ బ్రేక్ కనిపించేసరికి ఆ స్పీడ్ ఎత్తుకి ఇట్లా బండి ఎగిరి తన తల్లి కింద పడిపోయింది. ఆ స్పీడ్లో, మంచి స్పీడ్లో కింద పడిపోయేసరికి తలకి వెనకాల తగిలింది. వెంటనే తలకాయ పగిలిపోయి ఆ రొడ్డంతా బ్లడ్ కారిపోతూ ఉంది. లేచి ఆమె బ్లడ్ కారిపోయి ప్రాణం పోతుంటే కొడుకు ఎక్కడున్నాడని ఎదుక్కుంటూ ఉందంట. కొడుకు ఎక్కడున్నాడు, నా కొడుకు ఎక్కడున్నాడండి. ఆ కొడుకు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్లేసరికి అప్పటికే చేతులు దాటిపోయింది. మధ్య వయసులో వెళ్ళిపోతా ఉన్నారు. సడన్ డెత్. ఉదయమున ఉదయించి పువ్వు కాసినట్లు పచ్చగడ్డి వలె ఉంటున్నారు, సాయంత్రానికి వాడబారిపోతా ఉన్నారు. ఎందుకు ఈ విధంగా? మన కాలానికి ముందుగా మన ఆయుష్ కాలాన్ని ముగించుకుని ఎందుకు ఒక వ్యక్తి సడన్గా వెళ్ళిపోతున్నాడంటే 2 రీజన్స్ చెబుతుందండి బైబిల్. ఒకటి, దుర్మార్గపు పనులు చేసే వ్యక్తి, బుద్ధిహీనముగా తిరిగే వ్యక్తి. ఈ 2 పనులు ఎవరైతే ఈ లోకంలో కంటిన్యూ చేస్తారో, కొనసాగిస్తూ ఉంటారో, వాళ్ళు ఈ విధముగా కాలానికి ముందుగానే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. చరిత్ర తెలియజేస్తూ ఉంది, కాలం మనకు చెబుతూ ఉంది. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం కదా, ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే, లేకపోతే ఏదైనా రోగం వస్తే వాడే చేతులారా చేసుకున్నాడు రా, వాడి నడకే, వాడి చేసే పనులే, వాడి క్రియలే వాడికి ఈ రోగం తెచ్చిపెట్టిందని సహజముగా మనము ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటాం. అదే సంగతిని, అదే విషయాన్ని బైబిల్లో ఎప్పుడో దేవుడు ఈ ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ మహారాజు రాస్తా ఉన్నాడు. కాలమునకు ముందుగా నువ్వెందుకు వెళ్ళాలి, నువ్వు బ్రతకాలి. ఇందాకన్నా చెబుతున్నాడు, మనవాళ్ళు, ముది మనవాళ్ళు కూడా చూసిందట. మనవాళ్ళని, ముది మనవాళ్ళు కూడా చూసే ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. కనుక అలా జీవించాలి అనేది దేవుడి యొక్క చిత్తం. కనుక నేను కూడా 96లో, 1996లో మరి రక్షణ పొందా. నేను రక్షణ పొందిన తర్వాత మా ఊర్లో చాలా మంది చచ్చిపోయారండి, నా వయసు వాళ్ళు. అంటే నేను 96 అంటే ఇప్పటికి ఏందండి, దాదాపుగా 28 ఇయర్స్ అనమాట. అప్పుడు అంటే అప్పట్లో నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా యవ్వనస్తులే, అప్పుడే చచ్చిపోయారు చాలామంది. కొంతమందికి హార్ట్ అటాక్ వచ్చి ఆ ముందు తాగటాన్ని బట్టి, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటాన్ని బట్టి ఆడికి హార్ట్ అటాక్ వచ్చి ముందుకు పడి చచ్చిపోయాడు. ఇంకొకటి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. ఇంకొకటి తాగొచ్చి తండ్రి కొడుకులు కొట్టుకుని తలకాయ పగిలి చచ్చిపోయారు. ఈ విధంగా చాలామంది చచ్చిపోయారు. నేను చచ్చిపోకుండా ఉండటానికి కారణం ఏం తెలుసా? దేవుడు వెనక్కి తిరుగు మోహను అన్నాడు. తిరుగుగాను ప్రభు, తిరుగుతానన్నాను. తిరగకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు అన్నాడు. కాలానికి ముందే చచ్చిపోయేవాడిని. చేసిన పనులు అలాంటి దుర్మార్గపు పనులు ఎవరైతే ఈ లోకంలో చేస్తూ ఉంటారో వెనక్కి తిరగకుండా, ఆ పనులే మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయండి. మన దేశంలో కూడా, రాష్ట్రంలో కూడా ఎన్నో దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు. ఎవరికి దొరకం కదండి, ఈ లోకంలో దొరకం. ఒక ఎస్ఐ గారు సుండూరులో ఇద్దరు వెళ్ళారు, పోట్లాడుకుని ఏదో కొట్టుకుని వెళితే మరి ఒకడిని బాగా బాధ పెట్టాడు. అప్పుడు బాగా మరి కొట్టబడిన వ్యక్తి కొట్టిన ఇంకో వ్యక్తికి రికమెండేషన్ వచ్చిందనమాట, ఫోన్ వచ్చింది, అతను మనోడే, వదిలిపెట్టని. ఎస్ఐ గారు వాడు వీడిని కొట్టాడనమాట. వాస్తవానికి వాడు శిక్షించడానికి, కానీ రికమెండేషన్ ఫోన్ వచ్చింది, వదిలిపెట్టాలి. వదిలిపెడతా ఎస్ఐ గారు ఏమన్నాడు తెలుసా? రే, నేను ఇక్కడ నేను వదిలిపెడుతున్నాను, దేవుడు మాత్రం నేను వదిలిపెట్టాడు, నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవిస్తావని చెప్పి పంపిస్తున్నాడంట. నిజమండి, ప్రతి వాని గుండెల్లో ఈ భయం ఉంటే దుర్మార్గపు పనులు మనం చేయమండి. దుర్మార్గపు పనులు మనం చేయం.
దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతి దానికి లెక్కడుగుతాడనే ప్రతి వ్యక్తి హృదయంలో ఉండవలసిన భయం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే భయం ప్రతి వ్యక్తి హృదయంలో ఉంటే మనము దుర్మార్గపు పనులు మానుకుంటాం. కనుక ఆ విధంగా 96లోని రక్షణ పొందినప్పుడు నాతో ఉన్న యవనస్తులు చచ్చిపోయారు, పెద్దోళ్ళు చనిపోయారు, చిన్నోళ్ళు చనిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసే పనులు, ఆ దుర్మార్గపు పనులు, ఆ పాపపు పనులు, ఆ పాపిష్టి పనులు వారికి అనేక వ్యాధుల ద్వారా, అనేక ప్రకృతి వైపరీత్యాల ద్వారా మరి ఏమైందంటే వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు దేవుని తెలుసుకుని చనిపోలా, దేవుని తెలుసుకోకముందే చచ్చిపోయారు. ఎంత బాధ, ఎంత దుఃఖం అండి. కనుక దేవుడు నన్నైతే ఆయన రక్షించుకున్నాడు. రక్షించి నాకు ఇచ్చిన వాగ్దానం, మోహన్, మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటి ఉన్నావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, నా మాట విని నన్ను పంపినవాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవములోనికి దాటి ఉన్నావు అని 5వ అధ్యాయము 24వ వచనం యోహాను సువార్తలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి. 96లోనే. అప్పుడు చచ్చిపోయినా ఇప్పుడు చచ్చిపోయినా ఒకటే. అంటే నేను ఎప్పుడు మరణం నుంచి జీవంలోకి దాటాను? 96లోనే దాటేశా. అది రక్షణ అంటే. అప్పుడే దాటేశాం. ఇప్పుడు ఎందుకు జీవిస్తున్నామంటే ఆయన కొరకు మనం జీవిస్తున్నాం, ఆయన పని కొరకు మనం జీవిస్తున్నాం. కనుక ఆ విషయాన్ని మనం గమనిద్దాం. తర్వాత చూస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో కూడా చీరాల ఇట్లాగే చనిపోయిన ఒక 15వ రోజు గుడికి పిలిచారు వాక్యం చెప్పడానికి. ఆయన పేరు వెంకటరమణ గారు ఏదో ఉందన్నమాట, చింత ఇంటి పేరు. కనుక వాళ్ళు కూతురు మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కూతురు హెప్సిబా సాక్ష్యం చెబుతా ఉంది. చాలా విచిత్రం, చాలా డేరుగా చెప్పింది అనమాట. ఇంకో పాస్టర్ గారు కూడా అలా చెప్పలేకపోయారు. కనుక ఏమని చెబుతుందంటే, ఇక్కడికి వచ్చిన మీరందరూ మా నాన్నలాగా చచ్చిపోకూడదని నేను కోరుకుంటున్నానని చెప్పింది. మీరు వచ్చిన వారందరూ బంధువులు, రక్త సంబంధులు, చీరాల లక్ష్మీపురంలో ఉన్న వారందరూ కూడా మా నాన్నలాగా చచ్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. ఆమె ఒక నర్సుగా చేస్తూ ఉంది. ఏంటి అంటే బాగా తాగి కిడ్నీస్, లివరు అన్ని చెడిపోయి ఒక నిస్సహాయ స్థితిలో ఎంతో బాధపడి చచ్చిపోయాడు అనమాట ఆయన. కూతురు సాక్ష్యం చెబుతూ ఉంది, వచ్చిన బంధువులారా, రక్త సంబంధులారా, మీరు మా నాన్నలాగా చచ్చిపోకూడదని కోరుకుంటున్నాను. మీ అలవాట్లు మానుకోండి, ఈ త్రాగుడు అలవాట్లు మానుకోండి, ఈ వ్యసనపు అలవాట్లు మానుకోండి, దుర్మార్గ పనులు మానుకోండి అని ఆ కూతురు చివరిలో ఆ సాక్ష్యాన్ని చెబుతా ఉందన్నమాట. చూసారా, చిన్న వయసులోనే, తక్కువ వయసులోనే ఆ వెంకటరమణ అనే ఆయన చనిపోయాడు. తర్వాత చూస్తున్నప్పుడు మనం గ్రంథంలో, బైబిల్లో కూడా చూస్తున్నప్పుడు రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు రాజులు, యోధా రాజులు అని ఇద్దరుంటారు. ఇశ్రాయేల్ రాజులు ఎట్లా చచ్చిపోతూ వచ్చారంటే, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఇంకొక రాజు వచ్చి ఈ రాజును చంపేస్తూ ఉండేవాడు, లేకపోతే కొడుకులను వచ్చి తండ్రిని చంపేసి వాళ్ళు రాజ్యం వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇశ్రాయేల్ యొక్క రాజుల యొక్క చరిత్రను మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ రాజుల యొక్క ఒక రాజు తర్వాత ఒకరు ఎట్టా పైకి వచ్చాడు తెలుసా? ఒకరినొకడు చంపుకుని పైకి వచ్చారు. యోధా రాజులు ఎట్టా వచ్చారో తెలుసా? ఒకళ్ళు చనిపోయిన తర్వాత అతనికి మారుగా అతని కుమారుడు రాజు అయిన అన్నట్టు వచ్చారు. కనుక ఎందుకు ఇశ్రాయేల్ రాజుల్లో అలా చచ్చిపోతూ ఒకరిని చంపుకుంటూ వచ్చారంటే, వాళ్ళు చేసే దుర్మార్గపు పనులు వాళ్ళని ఆ విధంగా మరణానికి అప్పగించటం జరిగింది. ఒక రాజు గురించి చెప్పేసి కింద ఇంకొక విషయం ఉంది, అని చెప్పేసి నేను ముగిస్తాను. కనుక సన్హరేబ్ అనే ఒక రాజు హిజ్కియా మీదకి యుద్ధానికి వస్తాడు. వచ్చి ఒక లెటర్ కూడా పంపించి ఆ లెటర్లో రంకెలు వేస్తాడనమాట. సన్హరేబ్ రంకెలు నువ్వు విన్నావు దేవా అని హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు. కనుక అప్పుడు ఆ లెటర్ తీసుకెళ్ళి మందిరంలో పరచి హిజ్కియా ప్రార్థన చేస్తాడు, దేవునికి, ఇశ్రాయేలు దేవా, కేరూబుల మధ్య ఆశీనుడైన దేవా ఉన్నవాడా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మరి ఒక వాగ్దానం ఇస్తాడు. ఏంటంటే, అతడు పట్టణములోనికి రాడు, ఒక్క బాణం కూడా ప్రయోగించడు, ఒక దారిని వచ్చాడు కదా అదే దారిలో పరిగెత్తి వాడు పాడైపోతాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అట్లాగే చాలా సైన్యముతో మరి హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చిన రాజు అయిన సన్హరేబ్ అనే రాజు పట్టణంలోకి రాలేదు, ఒక్క బాణం కూడా ప్రయోగించలేదు. ఆ రాత్రి ఒక దేవదూత వచ్చి 1,85,000 మందిని చంపేసిందండి. ఆ రాజు పారిపోయి తన గుడిలోనే తన దేవతకు పూజ చేసుకుంటుండగా వారి కొడుకులు వచ్చి వెనకాలగా పొడిసి చంపేసి వారు కూడా పారిపోయి కొన్ని దినాల తర్వాత వచ్చి వాళ్ళు రాజులయ్యారు వాళ్ళ నాన్న బదులు. చూసారా ఎందుకు ఇంత దుర్మార్గంగా సన్హరేబ్ అనే రాజు కాలానికి ముందు చచ్చిపోవాల్సి వచ్చిందంటే, హిజ్కియా మీదకి దేవునికి వ్యతిరేకంగా నా చేతిలోంచి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎవడు అని పలికాడండి.
అని రంకిలేశాడు అనమాట. రంకిలేశాడు తన పనులను బట్టి. ఇశ్రాయేలు రాజుల యొక్క పనులు, దుర్మార్గపు పనులు బట్టి వాళ్ళు మధ్యలోనే చచ్చిపోతా ఉన్నారనమాట. కానీ యూదా రాజులు దేవుని తెలుసుకుని దేవుని పద్ధతిలో మందిరాన్ని తలుపులు తెరిచి మందిరంలో ఆరాధన జరుపుతూ అలా ఉండటాన్ని బట్టి వాళ్ళు కాలము అయిపోయిన తర్వాత చనిపోయి వారి కుమారులు రాజులు అవ్వటం అనేది చరిత్రలో మనం కూడా చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తున్నప్పుడు ఇద్దరు రాజుల గురించి లేదా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పేసి నేను ముగిస్తాను. పాత నిబంధనలు ఉన్న సౌలు కదండి, దావీదు సౌలు, ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు కనుక తర్వాత దావీదు రాజు అయ్యాడు కనుక ఆ సౌలు, కొత్త నిబంధనలో సౌలు, వీళ్ళిద్దరూ కూడా దుర్మార్గులే. వీళ్ళిద్దరు కూడా దుర్మార్గులే అండి. ఎందుకంటే సౌలు, కొత్త నిబంధనలో సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? క్రైస్తవులు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటున్నారో, ఎక్కడైతే గుంపుగా ఉంటున్నారో, ఎక్కడైతే వాళ్ళు గుమిగూడి ఉంటున్నారో అక్కడికి వెళ్ళి ఆ గుంపును చెదరగొట్టేసి వాళ్ళను జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి వారిని కత్తిపెట్టి పొడిసి వాళ్ళని జైల్లో పెట్టి ప్రాణాధారముగా, అదే ఆయనకి ఒక ప్రాణాధారంగా కలిగి జీవిస్తూ ఉన్నాడు. అలా కొట్టు, అలా తిట్టు, అలా సంపు, జైల్లో పెట్టు, నీకు మీద కేసు లేదని సౌలుకి ఎవరు అధికారం ఇచ్చారు తెలుసా? గవర్నర్. ఏమో అర్థమవుతుందా? ఇప్పుడు కూడా ఎవరు అధికారం ఇచ్చారు తెలుసా? క్రైస్తవులను కొట్టు, పాస్టర్లను చంపు. ఎక్కడ దొరికితే పాస్టర్లను చంపేస్తారు. ప్రవీణ్ పగడాలని ఆయన్ని చంపేశారు. దాన్ని అజయ్ బాబు అని ఆయన్ని పట్టుకుపోయారు. ఎవరు పర్మిషన్ ఇచ్చారు తెలుసా? గవర్నర్ లాంటి అధికారి మన దేశంలో పర్మిషన్ ఇచ్చాడు. ఆ దినాన సౌలుకి ఇచ్చిన పర్మిషన్ ఈ దినాన కొన్ని గుంపులకు, అల్లర్ర గుంపులకు పర్మిషన్ ఇచ్చేశారు. అయితే కొట్టేస్తా ఉంటారా, చంపేస్తా ఉంటారా? క్రైస్తవులకు నిరీక్షణ ఉందండి, ఎవ్వడికి లేదు భూమి మీద. యేసు రక్తములో కడగబడిన వారికి నిరీక్షణ ఉంది. ఒకడంట చెట్టు మీద పెట్టుందంట, పెట్టను చంపాలని చెట్టు కింద నరుగుతున్నాడంట. నరికి నరికి చెమట వచ్చేసి నరికి 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 మొత్తానికి మధ్యాహ్నానికి చెట్టు నరికి ఆ చెట్టు పేలని విరిగి పడిపోయేటప్పుడు ఆ పెట్ట ఎగిరిపోయిందంట తుర్రుని. క్రైస్తవుని చంపటం అంటే అది. ఈయన నరికేయాలి, ఈయన పొడిసేయాలని కత్తులు పెట్టి పొడిసి పెదాలు కోసేస్తే ఆ రక్షణ పొందిన ఆత్మ చిలకలాగా, పిట్టలాగా ఎప్పుడో తండ్రి అద్దకు ఎగిరిపోతా ఉంది. వీళ్ళు కొట్టేది బాడీనే, శరీరాన్నే చంపేది. అది తెలియక మిమ్మల్ని చంపేస్తాంరా, మిమ్మల్ని కోసేస్తాం, నరికేస్తామని అధికారం ఉందని. యేసుప్రభువు వారి పేరు తెలుసండి, సర్వాధికారి అయిన దేవుడు. వీళ్ళని కుర్చీలో కూర్చోబెట్టింది ఆయనే. ఉన్న ప్రభుత్వాలను కుర్చీలో కూర్చోబెట్టింది ఆయనే. ఆయన సెలవు లేకుండా ప్రభుత్వములైనను, ఉన్నవైనను, రానువైనను ఏవి కూడా జరగవంటండి. ఇచ్చాడు అధికారం. ఎందుకు? మనల్ని సరిచేయటానికి, క్రైస్తవులను సరిచేయటానికి దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఓకే, సౌలు, కొత్త నిబంధనలో సౌలు ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి గుడితే అక్కడ దమస్కో అనే ప్రార్థన దగ్గరికి కదా బయలుదేరి వెళ్తా ఉన్నాడు. సరే, పాత నిబంధనలో సౌలు యొక్క చరిత్ర కూడా చూస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసిందే. మొట్టమొదటిగా గాడిదలు పోయి నేను ఎదుక్కుంటూ వెళుతున్న సౌలుకి ఆ సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రార్థన చేసి, గాడిదలు ఎదుగుతున్నావు, నీకు దేవుడు నీ గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, 7 దినాల తర్వాత నీ దగ్గరికి వస్తాను, వచ్చి నేను బలి అర్పించిన తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అని చెబితే సరే అని తల ఊపాడు కదా. కానీ 7 రోజులు ఆగాడండి, మధ్యాహ్నం దాకా ఆగాడు. చివరి మూమెంట్లో ఆగలేక ఆ గొర్రె మెడకాయ కోసేసి బలి అర్పించేసి యుద్ధానికి వెళ్తా ఉంటాడు. సమూయేలు ఎదురొచ్చాడు. ఏం చేసావు సౌలు అంటే, నువ్వు రావటం ఆలస్యం అవుతుందని, శత్రువులు మీదకు వస్తున్నారు, సైన్యం పారిపోతున్నారు అని చెప్పేసి బలి అర్పించేశాను అన్నాడు. ఎవరు అర్పించాలి బలి? యాజకుడు అర్పించాలి, రాజు అర్పించకూడదు. అధికారం ఉందని గర్వముతో ఎవడు అర్పిస్తే ఉందిరా అన్నట్లు చేశాడండి. అంతే, గర్వం. నాశనమునకు ముందు ఏమి నడిచిద్దమ్మా? గర్వం. క్రైస్తవులకు గర్వం రాకూడదు. వాడి గర్వం వచ్చిందా అది నాశనమే. పౌలు కూడా అంటున్నాడు కదండి, అనేక మంది సిలువకు శత్రువులు లేచారు, చాలాసార్లు మీకు చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడిపే వారి దేవుడు అంటున్నాడు. నిజమండి, నాశనమే వారి అంతం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీతిమంతుని రక్తం భూమి మీద ఒలికిస్తున్నాడంటే మన రాష్ట్రానికి పెద్ద ముప్పు ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. భూకంపం, ఒక పక్క నుంచి భూకంపం వస్తుంది అనుకుంటాను. ఏపీకి భూకంపం వస్తే దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాను. నిజం. మరి ఆ భూకంపంలో నువ్వు పడి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు గుర్తుపెట్టుకోవాలమ్మా. భూకంపంలో పడి నేను చచ్చిపోయాను అనుకుని ఎక్కడికి వెళ్తా?
భూకంపం రావచ్చు, ఇంకో ప్రళయం రావచ్చు, ఇంకొకటి రావచ్చు. దానికి అవకాశం ఉంది. కానీ అదే గొప్ప నిరీక్షణ కలిగి మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. సరే, అలా అది స్టార్టింగ్. సౌలు యొక్క లైఫ్లో అవిధేయత అనేది అక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ అమాలేకులను చంపమన్నాడు, అమాలేకులు చంపలేదు. మంచి శ్రేష్టమైన జంతువులను వాటిని ఉంచాడు. ఆగాగు అనే రాజును బ్రతకనిచ్చాడు. అది రెండవ అవిధేయత చేశాడు. అట్లా జీవితాంతము కూడా ఇక సౌలు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. ఇక నీతో ఉన్న సౌలు కూడా వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఎంత దుర్మార్గ పని చేస్తాడు సౌలు. ఫస్ట్ దావీదును చంపాలి. ఈ సౌలు ఏం చేస్తున్నాడు? క్రైస్తవులను చంపాలి. ఈ సౌలు ఏం చేస్తున్నాడు? అల్లును చంపాలి, ప్రవక్తను చంపాలి, కొడుకును కూడా చంపాలి అవసరమైతే. దట్ ఈస్ ద రాజకీయం. రాజకీయంలో కొడుకును కూడా చంపేస్తారు అస్సలు మనస్సాక్షితో. సౌల్ కొడుకును చంపాలన్నాడు, అల్లును చంపాలనుకుంటున్నాడు, ప్రవక్తను చంపాలనుకుంటున్నాడు అండి. ఇది దుర్మార్గపు పని. చూసారా? ఈ ఇద్దరు సౌల్లో తేడాను చూసేసి నేను ముగిచ్చేస్తాను. కనుక ఈ సౌలు మరి దమస్కోకి వెళ్తా ఉన్నాడు కదండి. వెళ్తా ఉన్నప్పుడు గేటు దగ్గరికి వెళ్ళంగానే దేవుడు అనుకున్నాడు వీడికి పులుసు పెట్టాలనుకున్నాడు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ఊళ్ళు కానీ, ఆకానులు కానీ, హామానులు కానీ ఎంతో మంది లేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ పులుస్తా పెట్టే దినం ఒకటి రాబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడు ప్రవచనాత్మకంగా దేవస్తా ఉన్నాడు. ఇది నాట్ ప్రిపరేషన్. ఈ మెసేజ్ అర్థమవుతుందమ్మా? పులుస్తా పెట్టాలిడికే అనుకున్నాడు. చూశాడు 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 ఎక్కువే చేస్తున్నాడు. ఇక దమస్కు దగ్గర పులుస్తా పెట్టాలని కింద పడగొట్టేశాడు, కళ్ళు పోగొట్టేశాడు. గుర్రమేంచి కత్తి పట్టుకున్నాడు, ఇంకో చేతితో పర్మిషన్ అధికారం పట్టుకున్నాడు. టక్ 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 4 రౌడీలను కూడా ఎంటేసుకున్నాడు. గేట్ దగ్గర కింద పడి నా కత్తి నా దగ్గర ఎత్తుకుంటుంటే ఆకాశం సౌలా సౌలా వేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నిన్నెప్పుడు కొట్టాను ప్రభువా? నాకు ఇప్పుడు కనపడ్డావు? నా బిడ్డలను కొడితే నన్ను కొట్టినట్టు అన్నాడు. అంతే. సంఘాన్ని కొడితే నన్ను కొట్టిన, అది నా శరీరం. నా శరీరాన్ని కోస్తారా బ్లేడ్లు పెట్టి? నా శరీరాన్ని కాలుస్తారా? నా శరీరాన్ని బూటుకాలతో తంతారా? నా శరీరాన్ని ఎన్నుముక్క ఇరగొడతారా? దేవుడు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడండి. సరే ప్రభువా ఏం చేయమంటావు అన్నాడు. అంతే అండి. ఎక్కువగా సౌలు దేవునితో వాగ్దానం అంటే దిగల ఎన్కౌంటర్లో ఇంకా 2-3 ప్రశ్నలు అడగాలి. ఒకే ప్రశ్న అడిగాడు, దేవుడు ఆన్సర్ చెప్పాడు. తర్వాత నన్ను ఏం చేయమంటామన్నాడు. తిరిగి వెనక్కి వెళ్ళి అన్నాడు. అంతే. ప్రార్థన గుంపుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని చెదరగొట్టబాక వెనక్కి వెళ్ళిపోని. అప్పుడు వేరే ఒక తిన్నని అనబడిన వీధిలో ఒక ఇంటిలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కదండి. ఆ సౌలు చచ్చిపోవటానికి ఈ సౌలు బ్రతికి గొప్ప సేవ చేయటానికి కారణం ఏం తెలుసా? మారు మనసు. ప్రైజ్ ద లార్డ్. దుర్మార్గపు పని నుంచి వెనక్కి తిరిగాడు. శాశ్వత జీవితం, మిగిలిన జీవితం కూడా బ్రతికాడు. దుర్మార్గపు పని నుంచి ఆ సౌలు వెనక్కి తిరగలేదు. అమాలేకుడి చేత చచ్చిపోయాడు. కొర ప్రాణుతున్నప్పుడు అమాలేకుడు పోతుంటే ఒక పొడుగురంటి కత్తి పెట్టి పొడిచాడు, చచ్చిపోయాడు కదండి. అది కనుక ఆ విధంగా ఇంట్లోకి వెళ్ళి సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసుకోవాలని కొట్టే సౌలు ప్రార్థన చేస్తున్నాడు అన్నది. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ మనల్ని కొట్టే వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేయబోతున్నారు రానున్న దినాల్లో? ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ప్రార్థనలు చేస్తారు, ఎంతమంది సిలువ దర్శనం దేవుడు ఇవ్వబోతున్నాడు, ఎంతమందికి మహిమ కార్యము దేవుడు చేయబోతా ఉన్నాడు. అన్నమ్మ గారి భూస్థాపిత కార్యక్రమంలో దేవుడు ఈ గొప్ప సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాడండి. ఆయన ఆకాశమున్న దేవుడు కన్నులారా చూస్తా ఉన్నాడు. కనుక ఇక అప్పుడు అన్నాడు, దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను ఏర్పరచుకొని ఉన్న దేవుడవు నీవు, దేవుడవు నీవు, నాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, నాకు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు, శక్తిమంతుడవు నీవు, రక్షించు దేవుడవు, రక్షించు దేవుడవు, సర్వలోకనాథుడవు. కనుక సౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసమ్మా? ప్రభువా నేను దోషకుడును, ప్రభువా నేను హింసకుడును, ప్రభువా నేను హానికరుడును, ప్రభువా నేను దుర్మార్గుడును, ప్రభువా నన్ను క్షమించయ్యా,
అని ఆ ఇంటిలో సౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన దుర్మార్గతను, తన దోషణ, తన హాని, తన హింస ఏదైతే చేశాడో అన్ని కూడా ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు అననీయాని పిలిచి చేతుల నుంచి ప్రార్థన చేయమని, కన్నుల నుంచి పొరల వంటి రాళ్ళనివి, లేచి బాప్తిస్మం పొందాడు, ఆహారం పుచ్చుకున్నాడు, శిష్యులతో కొన్ని దినాలు గడిపాడు, సువార్త చేయటానికి బయటికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే సౌలు బ్రతికి బట్ట గట్టాడు, బ్రతికి ఆ యొక్క ఖండాలన్నిటిని మార్చేశాడు. కనుక ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను. మన కాలమునకు ముందుగా మనం వెళ్ళకుండా ఉండాలంటే, దీర్ఘాయుష్తో ఈ లోకంలో మనం బ్రతికి దేవుని నమ్ముకుని ఆ యొక్క ఆయుష్ కలిగి ఈ లోకంలో మనం జీవించాలంటే 2 పనులు మనము చేయకూడదు. ఒకటి, దుర్మార్గపు పనుల నుంచి మనం వెనక్కి తిరగాలి. దుర్మార్గపు పనులను మనం మానుకోవాలి. బుద్ధిహీనులుగా మనం తిరగకూడదు కదా. బుద్ధి అంటే ఏంటి తెలుసా? మనం తెలుసుకోవటం బుద్ధి. తప్పు తెలుసుకోకుండా తిరగటం బుద్ధి. కొన్నిసార్లు అంటే నీకు బుద్ధి ఉందా, ఈ పని చేస్తున్నావు, నీకు వచ్చిందిగా, నీకు బుద్ధి లేదని తిట్టుకుంటారు కొన్నిసార్లు. కానీ దేవుని వాక్యం అంటుంది, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె, కంచరగాడిద వలె మీరు ఉండకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆ బుద్ధి, తప్పిన కుమారుడికి బుద్ధి వచ్చింది, తండ్రి వద్దకు వచ్చాడు, ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు, పోయిన ఆ ఉంగరాన్ని పెట్టించాడు కదా, బట్టలు వేయించుకున్నాడు కదా, కొవ్విన దూడను కోసి వధించి గొప్ప విందు చేశాడు. కనుక ఆ విధంగా ఈ 2 పనులను మనము మానుకోవాలి. దుర్మార్గములను మానుకోవాలి. బుద్ధి ఉంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఈ లోకంలో జీవించి మనకిచ్చిన బిడ్డలతో, మనకిచ్చిన పిల్ల పాపలతో చక్కగా ఏదైతే దేవుడు అన్నాడో దీర్ఘాయుష్వంతులై కదా, నువ్వు దీర్ఘాయుష్వంతుడివై ఉండునట్లని చాలాసార్లు బైబిల్లో రాయబడి ఉంది. కన్నా దీర్ఘాయుష్ను సుఖజీవంతో సంవత్సరములను అవి నీకు కలుగు చేయను నా కుమారుడా అని 3వ సామెతల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. కనుక ఆ విధమైన ఇక్కడికి వచ్చిన బంధువులు, రక్త సంబంధులు, ప్రియ గ్రామస్తులు, సంఘ బిడ్డలు ఎవరైనా సరే, అమ్మ ఇక భూస్థాపిత కార్యక్రమంలో అమ్మలాగా దీర్ఘాయుష్ కలిగి లోకం దేవునికి మహిమకరముగా మనం జీవించాలంటే మనలో దుర్మార్గపు పనులను విడిచిపెట్టేసి బుద్ధిహీనులుగా అటు ఇటు తిరగకుండా దేవుని యందు గొప్ప రక్షణ పొంది పౌలు వలె ఆయన వైపు తిరిగి ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుని రక్షించబడి దేవుని వాక్యముతో భద్రం చేయబడి ఈ లోకం నడుచుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఈ లోకములో ఇప్పటికైనా మనం అందరము ఎలా జీవిస్తున్నాం? ఎక్కువగా దుర్మార్గ పనులు చేస్తున్నామా? దేవునికి విరోధమైనటువంటి జీవితాలు జీవిస్తున్నామా? మనల్ని మనం వాక్యపు వెలుగులో సరి చేసుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలంటే వాక్యం చెప్పి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతులు అవుతాం. భక్తిహీనుల ఆయుషంట తగ్గిపోద్దండి. కాబట్టి ప్రియ దేవులారా, దేవునికి భయపడి దుర్మార్గ పనులు విడిచిపెట్టి యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఆ పరలోకాన్ని మహిమంతటిని కూడా విడిచిపెట్టి మన కొరకు శరీరధారిగా బెత్లెహేములో పుట్టి పొంతి పిలాతు అధికారం కింద పెరిగి 30 సంవత్సరాలు తల్లైన మరియకు యేసేపుకు లోబడి జీవించి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది ఏం చేయమన్నాడు? సువార్త నమ్మన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక వాక్యం ఏంటంటే, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి. ఎవరు తమ జీవితాలను మార్చుకుంటారో, ఎవరు పాపాన్ని విడిచిపెడతారో వారు మాత్రమే నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి మనందరి పాపల కొరకై ఆ గొల్గోతా కొండపైన కలువరి శిలువలో వేలాడి ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు ఏం చేసిండు? దారపోసి. యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. ఆయన మనందరినీ ప్రేమించి మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడే మన కొరకు ఏం చేసిండు? శిలువ ప్రాణాన్ని పెట్టాడు. రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించి దేవునితో సమాధానపరిచి నిత్యరాజ్యం ఇవ్వాలనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. కొంతమందికి నిరీక్షణ లేదు. మనం యేసయ్యను నమ్ముకున్నామంటే మనకు నిత్య జీవం ఉంది, పరలోక రాజ్యం ఉంది. అందుకే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మరణమే అంతము కాదు. మరణించిన తర్వాత పునరుద్ధానముగా లేచి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకులు కనబడి తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. ఆయన నమ్మిన వారు కూడా నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే నమ్ముకోవాలి.
ప్రియమైన దేవుని బిడ్డారా, మరి చివరిగా నేను చెప్పవలసిన మాటలు ఏంటంటే, మా అమ్మగారు 5గురు కొడుకులు మేము. బాగా దిమ్ముగా ఉండేది. నాకేం 5గురు కొడుకులని. నిన్న మేము చూస్తే ఏమైందంటే, ఇద్దరు చనిపోయారు మా అమ్మ కంటే ముందు. మేము ముగ్గురమే మిగిలిపోయాం. కోడలను లెక్క చేసేది కాదు, ఎవరిని లెక్క చేసేది. నాకు 5గురు కొడుకులు ఉన్నారు, దిమ్ముగా ఉండేది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ఈ లోకములో మన దిమ్ములు, మన గర్వాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి, మనమందరము కూడా ఏదో ఒక రోజు ఏం చేస్తాము, మరణిస్తామని గుర్తెరిగి, బ్రతికుండగానే యేసుక్రీస్తుని నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొంది, ఆ తర్వాత అపోస్తుల బోధలో సహవాసంలో ఉండి నిత్య జీవానికి వారసులు కావాలని ఈ ప్రత్యేకమైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పటికైనా దేవుడు మనకెంతో ప్రేమించి శ్రమిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జీవితాలను మార్చుకుని మార్పు చెంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మీరు జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. పృథ్వీ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మరి మీ ప్రియ దాసురాలు అన్నమ్మ నాయనమ్మ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. మరి మీ మహిమలో పిలుచుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ భూస్థాపన సందర్భంగా మీ దాసులు నిలబెట్టుకుని శ్రేష్టమైన మాటలు మీరు అందించినందుకే స్తోత్రాలు ప్రభువా. అరుని ఆయుష్ కంటే ముందుగా ఎందుకు చనిపోతున్నారు ప్రభువా, మీరు తేటగా మీరు మాట్లాడారు. దుర్మార్గపు పనుల వలన, బుద్ధిహీనంగా బ్రతకటం వలన ఆయుష్కాలం కంటే ముందర చనిపోతున్నారని మీ దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, మరి మీ దాసులు నిలబెట్టుకుని మాట్లాడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మార్పు చెంది రక్షింపబడటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరు మరణించాలని, మరణం తర్వాతే నిజమైన జీవితం, నిత్య జీవితం ఉందని ప్రభువా, మరి శరీరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించాలని ప్రభువా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇక్కడ ఇంకెవరైనా రక్షణ పొందకపోతే వారు కూడా ప్రభువా ఈ సువార్త ద్వారా మనసు మార్చుకుని రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షణ పొందిన వారు శుభ నిరీక్షణ కలిగి ప్రభువా మీ కొరకు ఎదురు చూచుటకు మీరు సహాయం చేయండి. భూస్థాపన కార్యక్రమంలో పాల్పొమ్ములు పొందిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను ఆశీర్వదించిన ఆయన. మరి ప్రభువా, మీ దాసుల నాయనమ్మ గారు విడిచి వెళ్ళినటువంటి కుమారులను, కోడలను ప్రభువా, మానవ సంతానాన్ని అందరిని కూడా మీరు ఆదరించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నిరీక్షణ కలిగి నీ వైపు చూడటానికి సహాయం చేయండి. ఇంకా రక్షణ పొందిన వారు కూడా రక్షణ పొందుటకు మీరు సహాయం చేయండి ప్రభువా. ఇంకా జరగబోతున్నటువంటి ఈ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా మీ నామ మహిమార్థమే ఘనంగా జరగాలి, ఆత్మీయంగా జరగాలి. ఎక్కడ ఎలాంటి తొందరలు, సాతాను కార్యాలు లేకుండా ప్రభువా మీ నామ మహిమార్థమే ఈ భూస్థాపన కార్యక్రమం జరుగుటకు సహాయం చేయండి. ఇప్పటి వరకు మంచి సమయాన్ని ఇచ్చి ప్రభువా ఈ రీతిగా కుడికి జరగడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటి కూడా మీ నామ మహిమార్థమే మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని నజరేయుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం కూడిన మనకును సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన రక్త సంబంధులకు, బంధువులకి ఈ కుటుంబాన్ని సదాతోడైన కాపాడును గాక. మా దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మోహన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమం కొనసాగిస్తాం. వచ్చిన వారందరూ భోజనం చేసి వెళ్ళండి. పోయినసారి కూడా మా అన్నయ్య చనిపోయినప్పుడు వస్తే మేము భోజనాలు చేపిస్తే కొంతమంది చేయకుండా వెళ్ళారు. తప్పకుండా అందరూ ఇక్కడే ఉండండి. కొంతమంది మీకు భోజనాలు ఏర్పాటు చేస్తారు, భోజనం చేసి వెళ్ళండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మేము ముందుకు సాగుతున్నాం. మీరు అందరూ కూడా సహకరించండి. ఈ సమయంలో మోహన్ ప్రార్థన చేస్తారు అమ్మ దగ్గర. ఆ కార్యక్రమం ముందుకు